పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉంటున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితంలో దేవా నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ యొక్క సమయంలో సాయంకాల సమయంలో దేవా మేమందరం నీ యొక్క వాక్యం వినడానికి, దేవా నీ యొక్క వాక్యంలో ఉన్న సత్యాలను తెలుసుకోవడానికి, తద్వారా మా జీవితంలో మార్పును తీసుకురాగలుగుటకు మీరే కృప చూపించండి. మీరే సహాయం చేయండి. దేవా మీరే సహాయం చేయండి. దేవా నీ యొక్క వాక్యం శక్తివంతమైనది. దేవా అది మా జీవితాన్ని మార్పు తీసుకొస్తది. దేవా ఒకవేళ అది మా జీవితాన్ని మార్పు తీసుకురావట్లేదంటే మేము దానికి విధేయత చూపించట్లేదని అర్థం. దేవా మేము విధేయత చూపించే మనసును మీరు మాకు దయచేయండి. దేవా కలెక్టివ్‌గా మేము డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుతుండగా మీరు మాకు కృప చూపించండి. దేవా మీ యొక్క గైడెన్స్‌ని, మీ యొక్క శక్తిని, బలాన్ని, టెక్నాలజికల్ డిఫికల్టీస్ ఏవి లేకుండా ఉండగలుగుట్లో కూడా మీరు కృప చూపిస్తారని నమ్ముచు నీకు వందనాలు చెల్లిస్తూ దేవా ఈ యొక్క చిన్న స్తుతి ప్రార్థన యేసునామములో అడిగి వేడుకొని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మనం యోధా పత్రికను స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి, సో, నాకు తెలిసి కొంతవరకు మీకు గుర్తుంటదని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా మనం ఈ యొక్క ఈ 3 వచనాలను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా చదువుతారా? యూదా రాసిన పత్రిక 5, 6, 7 వచనాలు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ సంగతులనియు మీరు ముందటనే ఎరిగియున్నను. నేను మీకు జ్ఞాపకం చేయగోర్చున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపెట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. రైట్. థ్యాంక్ యూ సిస్టర్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క 3 వచనాలను చూసుకున్నాం కానీ సమయం బట్టి మనం చూద్దాము. ఓకే. ఒకసారి మనం రీక్యాప్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. యూదా ఎందుకు రాశాడు? ఏం రాశాడు? అనే విషయాల్ని మనం చూసాం. యూదా ఎందుకు రాశాడనంటే సంఘంలో చాలా డేంజర్స్ ఉన్నాయి. చాలా డేంజరస్ పీపుల్స్ సంఘంలో ఉంటున్నారు. వాళ్ళు సంఘాన్ని పాడు చేయాలని చూస్తున్నారు. కాబట్టి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడనమాట. సో, యొక్క యూదా భక్తుడు తన తొలి పరిచయాల్లో ఏమంటాడంటే, మనందరికీ కలిగే రక్షణ కోసం మీకు వ్రాయవాలని అనుకున్నాను గానీ, కానీ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి అని మీకు రాయవలసి వచ్చును అని తన యొక్క ఇంటెన్షన్ చెప్తున్నాడు. తను కామన్ సాల్వేషన్ కోసం రాద్దాం అనుకున్నాడు. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కేర్‌ఫుల్ అటెన్షన్ ఇచ్చి తనేమంటున్నాడంటే, చాలా మంది అబద్ధ బోధకులున్నారు. కాబట్టి మీ విశ్వాసం విషయంలో నిలకడగా ఉండండి అనే విషయాలు వారికి చెప్తూ వాళ్ళకి రాస్తూ ఉన్నాడనమాట. ఎందుకు అనంటే, కొంతమంది రహస్యంగా జొరబడి ఉన్నారు అనంటే ఆల్రెడీ జరిగిపోయింది. కొంతమంది మీలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళనంటే భక్తిహీనుల వలె ఉంటారు. ఆ భక్తిహీనులు ఏం చేస్తారంటే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క గుడ్‌నెస్‌ని వాళ్ళు తమ యొక్క పాపం కోసం, తమ యొక్క కామాతృత, కామ కోరికలు నెరవేర్చుకోవడం కోసం, వారి యొక్క సొంత నిర్ణయాలు నెరవేర్చుకోవడం కోసం సహవాసంలో ఉంటారు అనంటూ వాళ్ళింకా దుర్వినియోగపరుస్తారు మన దేవుడిని అని చెప్తూ, ఇంకా ముఖ్యంగా ఇంకేం చేస్తారంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని విసర్జిస్తారు అనే విషయాలు చెప్తూ ఉంటాడు. సో, ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలనుకుంటే వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు ఉంటారని దేవుడు ముందుగానే చెప్పాడు అని చెప్తూ తను వాళ్ళకి కొంత బోధనిస్తూ వాళ్ళకి చెప్తూ ఉన్నాడనమాట. సో, ఇక్కడి వరకు మనం చూసాము ఏం చేస్తున్నారు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నామనమాట. సో, ఇంత చేసినప్పటికీ కూడా ఇలాంటి జరుగుతున్నారు, ఇలాంటి వ్యక్తులున్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడనమాట. సో, ఇప్పుడు మనం చదివిన 5, 6, 7 వచనాల్లో కూడా మనకు కనబడుతున్న విషయం ఏంటనంటే, దేవుడు ఖచ్చితంగా వారిని శిక్షిస్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే జడ్జ్‌మెంట్ అనేది ఉంటుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క 5వ వచనంలో గాని చూసుకున్నట్లయితే, 5వ వచనంలో ఆఖరిలో ఏం చేస్తారంటే, ఎవరైతే నమ్మలేదో వారిని నాశనం చేస్తును అని ఉంటది. దాని తర్వాత 6 వచనంలో గాని చూసుకున్నట్లయితే, ఆయన దేవదూతలను సహితం మహా తీర్పు దినం వరకు వారిని భద్రం చేసి ఉంచాడు అని కనిపిస్తది.
అదేవిధంగా ఏడో వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే, వారు తమ చేసిన పాపాన్ని బట్టి వారి నిత్యాగ్ని దండన కాబట్టి శిక్ష వీళ్ళు ఆల్రెడీ అనుభవించారు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఈ 3 వచనాలు గాని మనం చూసుకుంటున్నట్లయితే, మనం కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 వచనాల్లో మనకు క్లియర్‌గా కనిపిస్తుంది ఏంటనంటే, నాశనం చేయడం గాని, తీర్పు జరగడం గాని, నిత్యాగ్ని దండన అనుభవించడం గాని, ఈ మూడిటి విషయాల్లో గాని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, జడ్జ్‌మెంట్ తీర్పు ఖచ్చితంగా జరుగుతుంది. వారు చేసిన పనులను బట్టి, వారు చేసిన క్రియలను బట్టి, వారు చేస్తున్న ప్రతి విధమైన పనిని బట్టి ఖచ్చితంగా తీర్పనేది ఉండబోతుంది. చాలా సార్లు మనుషులేమనుకుంటారంటే, నేనేది చేసినా పర్వాలేదు. ఏం కాదులే. చిన్న తప్పే కదా! ఏం కాదులే. చిన్న పాపమే కదా! అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఆ దృష్టితో చూడడు. మనం చేసిన ప్రతి దానికి కూడా లెక్క అప్పచెప్పవలసిన సమయం ఉంది. నేను మొన్న మామూలుగా సండే స్కూల్ పాటలు వింటూ ఒక పాట నాకు యూట్యూబ్‌లోకొచ్చింది. ఏంటనంటే "నువ్వు చేయుచున్న ప్రతి పని విషయంలో కూడా లెక్క చెప్పవలసి ఉన్నది. తర్వాత నువ్వు చూచుచున్న ప్రతి పని విషయంలో కూడా నువ్వు లెక్క అప్పజెప్పవలసిందని. నువ్వు మాట్లాడే ప్రతి మాట విషయంలో కూడా లెక్క అప్పజెప్పవలసినని" సండే స్కూల్ పాటుంది. సో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఈ 3 వచనాలను బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఖచ్చితంగా మనకి తీర్పుండబోతుంది. మత్తయి సువార్తలో భక్తుడు అంటాడు కదా! అది మంచివైనను సరే, చెడ్డవైనా సరే అవి తీర్పులోనికి రాక మానవు అని. సో, కాబట్టి మనం మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా జీవించాలి. మనం ఏం చూస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం వింటున్నామో, ఏం పలుకుతున్నామో వీటన్నిటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ గాని జాగ్రత్తగానే మనం మిస్ అయితే తీర్పులోకి మనం రావాల్సిందే. మనం 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. తీర్పు అనేది ఏంటనంటే ఖచ్చితంగా ఇట్స్ ఎ రియల్. మనం అనుకోవచ్చు అదెప్పుడు జరుగుతాదిలే. తీర్పు మనం చేసిన పనికి మనకు కనిపియట్లేదు కదా! నాకు కాన్సిక్వెన్సెస్ లేదంటే పర్యవసానం నేను చేసిన పనికి దాని యొక్క ప్రతిఫలం నాకిప్పుడు కనిపియట్లేదు కదా! అని మనం అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా అది రియల్. అది వాస్తవం. జడ్జ్‌మెంట్ అనేది తీర్పు అనేది వాస్తవం. ఎందుకనంటే దేవుడు తన యొక్క ఒకానొక లక్షణంలా ఒక లక్షణం ఏంటనంటే ఆయన నీతిమంతుడు. ఆయన తీర్పరి. ఈస్ ఎ గుడ్ జడ్జ్. న్యాయం తీర్చే దేవుడు. మనం మంచి చేసినా, చెడు చేసినా ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. రెండో విషయం ఏంటనంటే, మనం దాని నుంచి ఎస్కేప్ అవ్వలేం. మనం చేసిన పాపాన్ని బట్టి, మనం చేసిన తీర్పుని బట్టి, మనం చేసిన ఒక పాపాన్ని బట్టి మనం ఎస్కేప్ అవ్వలేం. ఒకవేళ మనం యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఖచ్చితంగా దానికి కాన్సిక్వెన్సెస్ ఒస్తాయి. ఒకవేళ అంగీకరించినాక, దేవుని దగ్గర పాపాలు ఒప్పుకున్నాక, దాని దగ్గర నుంచి మనకు కాన్సిక్వెన్సెస్ లేకపోయినా గానీ, తర్వాత చేసే పాపాలకి ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ అనుభవిస్తాం. ఒక రకంగా చెప్పాలనంటే, కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా అనుభవిస్తాం. పా చే చ్ ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకోండి. పెళ్ళికి ముందే ఆ వ్యక్తి విచ్చలవిడిగా తిరిగాడనుకోండి. విచ్చలవిడి తిరిగినాక తర్వాత తన యొక్క జీవితంలోకి ఒక రోగం వచ్చిందనుకోండి. హెచ్ఐవి, ఎయిడ్స్ వచ్చిందనుకోండి. హెచ్ఐవి, ఎయిడ్స్ వచ్చినాక యేసు ప్రభుని తను నమ్ముకున్నాడనుకోండి. తన యొక్క పాపాలు మర్చిపోబడతాయి గానీ, తనకొచ్చిన ఆ రోగం మాత్రం తను అనుభవిస్తూనే ఉంటాడు. ఎందుకనంటే అది నియమం. ఖచ్చితంగా జబ్బుకి కావాల్సిన కాన్సిక్వెన్సెస్ దేవుడు తన మహాకృపను బట్టి కొంతమందిని హీల్ చేయొచ్చు. కానీ జనరల్ ప్రిన్సిపల్ ఏంటనంటే ఖచ్చితంగా మన పాపానికి శిక్షను మనం అనుభవిస్తాం. కానీ రక్షణ పొందినాక ఆ యొక్క గిల్ట్ నుంచి మనం రక్షింపబడతాం. గిల్ట్ అనంటే మనం చేసాం కదా! పాపాన్ని బట్టి ఆ యొక్క పాపపు గిలి నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు. అది రక్షణలో భాగమే. అయినప్పటికీ కూడా ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే తీర్పు ఖచ్చితం. తీర్పు వాస్తవం. తీర్పు నుంచి మనం తప్పించుకోలేము. అనే విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం జేసుకోవాలి. సరే, ఇప్పుడు మనం యూదా రాసిన పత్రికలో గాని, 5వ వచనం గాని మనం జూసుకున్నట్లయితే, "ఈ సంగతులన్నీయు మీరు ముందటనే ఎరిగియున్నను నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుంచి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను." ఈ మొదటి భాగాన్ని గాని మనం అర్థం జేసుకున్నట్లయితే, "ఈ సంగతులన్నీయు మీరు ముందటనే ఎరిగియున్నను." అంటే ఆల్రెడీ మీకు తెలుసు. విషయాలేంటో తెలుసు. నేనేం చెప్పబోతున్నానో మీకు తెలుసు. అయినప్పటికీ కూడా నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను అని యోధా భక్తుడు అంటాడు. అంటే వారికి ఏం తెలిసిన విషయంలో నుంచే ఆయన మాట్లాడడం వారికి మొదలు పెడుతున్నాడనమాట. చాలా సార్లు కొన్ని కొన్ని విషయాలు రిపీటెడ్‌గా బైబిల్‌లో మనకు కనిపిస్తాయి.
రిపీటెడ్‌గా బైబిల్‌లో కనిపించేటప్పటికి ఏంటి మనం ఆల్రెడీ చదివాం కదా! మళ్ళెందుకు అని చాలా సార్లు మనం అనుకుంటాం. చాలా సార్లు మనకు కూడా చాలామంది మనకి అడ్వైజెస్ ఇచ్చేటప్పుడు గాని, మనకి జాగ్రత్తలు చెప్పేటప్పుడు గాని చాలా సార్లు చెప్తుంటారు. బాబు మర్చిపోవద్దు. సపోజ్ మనం ఎగ్జామ్‌కి మనం బయలుదేరుతున్నాం అనుకోండి. హాల్ టికెట్ మర్చిపోవద్దు, పెన్ మర్చిపోవద్దు అని పదే పదే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ గాని, మన చుట్టూ ఉన్న తల్లిదండ్రులు గాని, మన బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని చెప్తూ ఉంటారు. ఎందుకనంటే అవి చాలా ఇంపార్టెంట్. చాలా ఎసెన్షియల్. ఎగ్జామ్ రాసేటప్పుడు పెన్ను, హాల్ టికెట్ ఇవి చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనే ఉద్దేశ్యంతో వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. అదే విధంగా యూదా భక్తుడు కూడా ఏం చెప్తున్నాడనంటే, ఈ సంగతులు నేనిప్పుడు చెప్పబోయే సంగతులు మీకు ఆల్రెడీ తెలుసు. అయినప్పటికీ నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నాను. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ. కొన్ని విషయాలు రిమైండ్ చేస్తున్నా. ఎందుకు రిమైండ్ చేయాలి అనే విషయాల కోసం మనం ఆలోచన చేసుకున్నట్లయితే, అసలు ఎందుకు మనం గుర్తు చేసుకోవాలి అనంటే, మనకున్న స్వభావం ఏంటనంటే, మనం మర్చిపోతాం. త్వరగా మర్చిపోతాం. మన యొక్క దేవుడు మన పట్ల చేసిన మేలులు, దేవుడు మన పట్ల జరిగిస్తున్న క్రియలను మనం చాలా త్వరగా మర్చిపోతాం. ఉదాహరణకి ఆహ్, ఆహ్, ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క లైఫ్ జర్నీలో గాని మనం చూసుకున్నట్లయితే, వాళ్ళకి దేవుడు అనేకమైన పనులు చేశాడు. అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. అనేకమైన గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా, వారు తమ యొక్క జీవితంలో దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉంటున్నారు. ఉదాహరణకి మనం ఆహ్, నిర్గమాకాండం 15 అధ్యాయం నుంచి 17 వచనాలు ఈ 3 అధ్యాయాలు గాని మనం సరిగ్గా చూసుకున్నట్లయితే, దేవుడు గొప్ప కార్యాలు చేయడం, వీళ్ళు సనగడం, గొప్ప కార్యాలు చేయడం, సనగడం, ఆహారం కోసం సనగడం, దేవుడు మరలా వారికి ఆహారం ఇవ్వడం, దాహం వేస్తుందని సనగడం, తర్వాత దేవుడు వారికి వాటర్‌ని ఇవ్వడం. సో, ఈ యొక్క అధ్యాయాల్లో మనకు కనిపిస్తది క్లియర్‌గా ఏంటనంటే, ప్రతి విషయంలో వాళ్ళు మర్చిపోతున్నారు. దేవుని గొప్పతనాన్ని మర్చిపోతున్నారు. యెహోవా ఎవరో మర్చిపోతున్నారనమాట. సో, కాబట్టి మనం మర్చిపోతాం కాబట్టి, మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అంత మాత్రమే కాదు. రెండో విషయంగా ఏం చేస్తదంటే, ఈ యొక్క మర్చిపోకుండా ఉండడానికి మనల్ని రిమెంబర్ చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, మనల్ని మేల్కొల్పుతుంది. చాలా సార్లు మనం తెలుసు కానీ దాన్ని సరిగ్గా మనం పట్టించుకోం. చాలా సార్లు మనకు తెలుసు పరిశుద్ధంగా ఉండాలని, కానీ మనం మర్చిపోతూ ఉంటాం. చాలా సార్లు మనకు తెలుసు భక్తిగా జీవించాలని, కానీ మనం ఎందుకులే అని మర్చిపోతూ ఉంటాం. చాలా సార్లు మనకు తెలుసు చాలా భయంతో మనం జీవించాలి అని, కానీ దాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి పేతురు ఏమంటాడంటే, రెండో పేతురు మొదటి అధ్యాయం 13, 14 వచనాల్లో తను ఏం చెప్తాడనంటే, మనం మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసినయున్నానని ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. పేతురు తన యొక్క ఆఖరి రోజుల్లో చెప్తున్న విషయం ఏంటనంటే, నేను దేవుని గురించిన విషయాలు మీకు మరలా చెప్పి, అది మీ గురించి మీ జీవితంలో అది పనిచేసినంత అంత మట్టుకు నేను దాన్ని మరలా గుర్తు చేయాలని, మిమ్మల్ని మేలుకొలుపులోకి తీసుకురావాలని, నిద్రపోయే స్వభావం నుంచి మరలా మీరు మేల్కొని దేవుని యొక్క స్వరూపంలోకి మీరు మార్పు చెందాలనే విషయాన్ని నేను యేసుక్రీస్తు ప్రభువారి కోసం నేను చెప్తూ ఉంటాను అని పేతురు అంటాడు. నిజమే కదా! మనం కూడా చాలా సార్లు మన యొక్క జీవితంలో కొన్ని విషయాల్లో మర్చిపోతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం మనల్ని మేలుకొలుపుతూ ఉంటది. అందుకే మనం ఫ్రీక్వెంట్‌గా దేవుని యొక్క వాక్యానికి మనం సమయాన్ని ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తదనంటే వాక్యం మనల్ని హెచ్చరిస్తది. మనల్ని మన యొక్క జీవితంలో ఎంత బాగా హెచ్చరిస్తదనంటే, వారు చూసారా పాత మనం పౌలు కూడా అంటాడు. అవన్నీ మనకి దృష్టాంతములుగా వ్రాయబడి ఉన్నవని అంటాడనమాట. అంటే వారి యొక్క జీవితాలు మనకి ఒక వేకప్ కాల్. వారి యొక్క జీవితాలు మనల్ని ఒక వార్నింగ్ కాల్. వారి యొక్క జీవితాలు మనల్ని హెచ్చరిస్తాయి. ఇప్పుడు మనం చదివిన 5వ వచనం కూడా అదే. ఈ సంగతులన్నీయు మీరు ముందనే ఎరిగి ఉన్నను. యూ ఆల్రెడీ నో థిస్. బట్ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ. నేను మీకు జ్ఞాపకం చేయగొర్చున్నదేమనగా అని చెప్తూ ఉన్నాడనమాట. కాబట్టి మనం అటువంటి లేఖనాల్ని మనం గుర్తు చేసుకుంటూ, మనకు తెలిసినవైనప్పటికీ కూడా, తెలిసిన దాంట్లో కూడా మనం నమ్మకంగా జీవించలాగున యూదా కోరుకుంటున్నాడు. దేవుడు కూడా ఈ యొక్క సమయంలో మనల్ని కోరుకుంటున్నాడు. సరే ఆలోచన చేద్దాం. ఇక్కడ 5వ వచనం గాని మనం చూసుకున్నట్లయితే, "ఈ సంగతులన్నీ మీరు ముందునే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుంచి ప్రజలను రక్షించినను. వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను." ఈ ఫ్రేజ్‌ని గాని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రభువు ఐగుప్తులో నుంచి ప్రజలను రక్షించెను. ఐగుప్తులో నుంచి రక్షించిందెవరు? ప్రభువు. ఎవరిని రక్షించాడు? ఇశ్రాయేలు ప్రజల్ని.
ఈ యొక్క విషయాల్ని గాని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అసలు మనం మొట్టమొదటగా ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే, అసలు ఐగుప్తు ఎలాంటిదో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఐగుప్తు దేశం ఎలాంటిదో మనం ఆలోచన చేయాలి. దేవుడు అటువంటి గొప్ప కార్యాన్ని ఐగుప్తు దేశంలో నుంచి వారిని బయటికి తీసుకురావడం, ఎర్ర సముద్రాన్ని చీల్చడం అనే విషయం మనకి సర్వసాధారణంగా అనిపించొచ్చు. కానీ ఐగుప్తు ఆ కాలంలో ఎలాంటిదో తెలుసా? ఐగుప్తు తన యొక్క రాజ్యాన్ని గాని మనం చూసుకున్నట్లయితే ఇట్ హాస్ ఎ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్. స్ట్రాంగ్ ఫరోస్ ఉన్నారు. అసలు ఎంత గొప్ప ఫరోలనంటే వారి 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 యొక్క జీవితంలో వారి యొక్క హిస్టరీలో గాని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫరో దేశం లేదంటే ఈ యొక్క ఈజిప్టు ఆహ్, ఎంతో మంచి దేశం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఆహ్, సిలికాన్ వ్యాలీ ఎంత ఫేమస్సో ఆ కాలంలో ఈజిప్ట్ అనేది చాలా గొప్ప ఫేమస్. దాని చుట్టూ నైల్ నది ఉండడం, ఒక మంచి పంటలు పండడం, చుట్టూ ఎడారులున్నప్పటికీ కూడా ఈ నైల్ నది వల్ల వారికెంతో మంచి పంటలొచ్చేవి. అంత మాత్రమే కాకుండా మంచి రాజులుండేవారు. చక్కగా అడ్మినిస్ట్రేట్ చేసేవాళ్ళు. అంత మాత్రమే కాదు స్ట్రాంగ్ ఆర్మీ కూడా ఉండేది. ఇట్స్ ఎ బిగ్ ఆర్మీ ఉండేదనమాట. ఏ రాజ్యాన్నైనా కొల్లగొట్టడానికి అంటే ఇప్పుడు కాలంలో మనం చూసుకోవాలనుకుంటే ఒక పెద్ద రష్యా, ఒక పెద్ద అమెరికా దేశం లాంటి దాంతో మనం పోల్చొచ్చు. అంత మాత్రమే కాదు స్ట్రాంగ్ ఆర్మ్స్ కూడా ఉన్నాయి. పవర్‌ఫుల్ చారియట్స్ అంటే గొప్ప రథాలు కూడా వీరికున్నాయన్నమాట. అంటే ఆ కాలంలో గాని పోల్చుకున్నట్లయితే దీని నుంచి బయటపడడం చాలా కష్టం. వారి యొక్క చేతిలో నుంచి బయటపడడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టాస్క్. ఎంత ఇంపాసిబుల్ అనంటే వారి యొక్క జీవితంలో నుంచి ఎప్పుడు కూడా కల కనలేదు. వారు బయటకొస్తామని ఇశ్రాయేల్ ఎప్పుడూ కలగనలేదు. అటువంటి ఉక్కు పాదం కలిగిన అటువంటి ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు వీరిని బయటికి తీసుకొచ్చాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఎట్లా ఉందో అని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. వాళ్ళు ఎలా ఉన్నారనంటే బానిసల లెక్కున్నారు. వారు తమ యొక్క జీవితంలో వారు ఐగుప్తుకొచ్చినాక మెల్లమెల్లగా యోసేపు తెలియని రాజు రావడం, వీళ్ళు జనాభా పెరిగిపోవడం, జనాభా పెరిగిపోయేటప్పటికి అక్కడున్న ఫరో ఏం చేశాడంటే వీళ్ళందరిని ఒక స్లేవ్స్ లెక్క ట్రీట్ చేయడం మొదలుపెట్టాడు. వారిని బానిసల లెక్క చేయడం మొదలుపెట్టారు. బానిసలు ఎలా ఉంటారో మనకు తెలిసిందే. వాళ్ళకంటూ స్వంత ఆలోచనలు గాని, స్వంత నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఉండదు. ఒకవేళ తీసుకుంటే వెంటనే చనిపోవడమే. అటువంటి బానిసత్వంలో వీళ్ళున్నారు. బానిసలుగా మాత్రమే కాదు, వారు బంధకాల్లో ఉన్నారు. వారు ఎటువంటి బంధకాల్లో ఉన్నారనంటే, పలానా ఇంట్లో వాళ్ళు మీరు బయటికెళ్ళి రాత్రంతా పని చేయండి అనంటే ఖచ్చితంగా వాళ్ళు పని చేయాల్సిందే. వారికి విడుదలనేది లేదు. వారి యొక్క చేతులు, కాళ్ళు కట్టేసే ఉంటాయి ఎప్పుడు. వారి యొక్క సొంత నిర్ణయాలు తీసుకోవడానికి గాని, స్వంతంగా జీవించడానికి గాని, స్వంతంగా మాట్లాడడానికి గాని వారికి అధికారం లేదు. ఎందుకంటే వారు బానిసత్వం కిందున్నారు. బంధకాల కిందున్నారు. అటువంటి వారికి బాధలనేవి చాలా దారుణంగా ఉంటాయి. అందుకే ఇశ్రాయేలు వారు ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళ యొక్క మూలుగులు దేవుడికి వినబడ్డాయన్నమాట. మూలుగులేనంటే గట్టిగా ఏడ్చేది కాదు. ఒక రూమ్‌లో కూర్చొని, ఒక మూల కూర్చొని ఎవ్వరికీ వినబడకుండా హ్మ్, హ్మ్, హ్మ్ అని మెల్లగా ఏడ్చుకునేవాళ్ళు. అటువంటి మూలుగులతో ఉండేటప్పుడు, అటువంటి పరిస్థితిలో వీళ్ళుండేటప్పుడు దేవుడు వారిని కరుణించాడు. దేవుడు వారిని చూసి వారి యొక్క స్థితిని మారుస్తూ వచ్చాడు. బానిసలుగా ఉన్న వ్యక్తుల్ని వాళ్ళేం చేశారంటే మోషే ద్వారా వారికి విడుదలనిస్తూ వచ్చాడు. మోషే ద్వారా బానిసత్వంలో ఉన్న ప్రజలకి స్వతంత్రాన్నిస్తూ వచ్చాడు. స్వతంత్రాన్నిచ్చి విడుదల చేసుకుంటూ వచ్చాడు. అదే విధంగా బంధకాల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉండేటప్పుడు దేవుడు మోషే ద్వారా వారికి విమోచననిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, బాధల్లో ఉండేటప్పుడు వారికి విశ్రాంతినిచ్చాడు. ఎంతో ఏడుపు, నిట్టూర్పుల్లో ఉండేటప్పుడు వారికి సంతోషాన్నిచ్చాడు. స్వతంత్రాన్నిచ్చాడు. విశ్రాంతినిచ్చాడు. అటువంటి దేవుడు మన దేవుడు. అటువంటి బంధకత్వంలో అటు ఉక్కుపాదం కలిగిన ఒక ఈజిప్ట్ యొక్క రాజుల దగ్గర నుంచి, ఫరో దగ్గర నుంచి రావడం చాలా కష్టం. కానీ ఆ కష్టతరమైన సందర్భాల్లో కూడా, ఆ కష్టతరమైన ఇబ్బందుల్లో నుంచి కూడా, కష్టతరమైన యొక్క కెలామిటీస్‌లో కూడా మన దేవుడు సామర్థ్యుడు. మన యొక్క దేవుడు సామర్థ్యుడు కాబట్టి వారికి విడుదలనిస్తూ వచ్చాడు, విమోచనిస్తూ వచ్చాడు, విశ్రాంతినిస్తూ వచ్చాడు. అటువంటి దేవుడు మన దేవుడు. ఇదే విషయాన్ని గాని మనం అర్థం చేసుకోవాలనుకుంటే, ఈ లోకంలో, ఈ పాప లోకంలో పాపం నుంచి బయటపడడం చాలా కష్టం.
పాపం నుంచి బయటికి రావడం చాలా 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 కష్టంతో కూడిన పని. అందుకే మానవులెవ్వరు కూడా ఆ పనిని చేయలేకపోయారు. మానవుడెవ్వడు కూడా పాపం నుంచి స్వంతంగా బయటకి రాలేకపోతారు. స్వంతంగా రాలేరు కూడా. ఎంత ప్రయత్నించినా గానీ దేర్ ఈస్ ఎ గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్‌లో నుంచి బయటికి రావడం చాలా కష్టం. అటువంటి పాప బంధకాల్లో నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పైనుంచి క్రిందకు వచ్చి ఆ యొక్క గ్యాప్‌ని ఫిల్ చేయడానికి మధ్యలో ఆయన నిలబడి రా రండి నా ప్రజలారా మీరు దీని యొక్క ఈ ఇవతల వైపు మీరు రాలేకపోతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మనకి దేవునికి మధ్యన నిలబడి ఆయన మన కోసం సిలువలో మరణిస్తూ వచ్చాడు. సిలువలో మరణించడాన్ని బట్టి మన యొక్క పాపాలు యేసుక్రీస్తు ప్రభువారి మీదకి ట్రాన్స్‌ఫర్ చేయబడుతూ వచ్చాయి. ఎప్పుడైతే ట్రాన్స్‌ఫర్ చేయబడుతూ వచ్చాయో పాపపు యొక్క శిక్ష ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి మీద వేయబడుతూ వచ్చిందో పైనున్న తండ్రి చూసి ఓకే. నీ యొక్క పాపాలు నేను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా క్షమించాను. ఎందుకనంటే మీకు రావాల్సిన శిక్ష సిలువలో ఆయన మీద నేను వేశాను కాబట్టి, శిక్ష అనుభవించారు కాబట్టి, దానికి కావాల్సిన పెనాల్టీ యేసుక్రీస్తు ప్రభువారు మీ తరపున కట్టారు కాబట్టి, హియర్ కమ్ మీరు రండి. మీరు రక్షణ పొందండి. నా దగ్గరకు రండి. రక్షణ పొంది మీరు నాతో పాటు సహవాసం చేయండి. నాతో కనెక్షన్ మీరు చేయండి. ఆ కనెక్షనే మనం సువార్త అని అంటాం. ఆ యొక్క కార్యమే సువార్త అంటాం. ఆ సువార్త మనకు అనుగ్రహింపబడుతూ వచ్చింది. ఆ సువార్తని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో ఆయన యొక్క బిడ్డలుగా మనం మన యొక్క జీవితం మార్చబడుతూ వస్తది. ఇంతవరకు మనం చూసాం ఐగుప్తీయ జీవితంలో ఐగుప్తీయులు ఇశ్రాయేలును ఏ విధంగా ఉంచారో, ఏ విధమైన కార్యాలు చేస్తూ దేవుడు వారిని విడిపించారో, బానిసలుగా ఉన్నవారిని విడుదల చేస్తూ వచ్చాడు. బంధకాల్లో ఉన్న వారిని విమోచిస్తూ వచ్చాడు. బాధల్లో ఉన్న వారికి విశ్రాంతినిస్తూ వచ్చాడు. బానిసలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. బాధల్లో ఉన్నారు కాబట్టి వారికి సంతోషాన్ని ఇస్తూ వచ్చాడు. మన యొక్క జీవితంలో కూడా పాపానికి బానిసలై పాప బంధకాల్లో ఉండేటప్పుడు, పాపం వల్ల విపరీతమైన బాధలు పడుతుండేటప్పుడు, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు విడుదలనిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా విమోచన ఇస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా మనకి విశ్రాంతిని కూడా ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి. పాపం నుంచి మనల్ని పాపులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా మారుస్తూ వచ్చాడు. పరిశుద్ధులుగా మారుస్తూ వచ్చాడు. ఆలోచించేద్దాం. ఇక్కడ ఇశ్రాయేల్ యొక్క జర్నీని గనక మనం చూసుకున్నట్లయితే ఈజిప్ట్ నుంచి బయటకొస్తారు. బయటకొచ్చినాక వారు వెళ్ళాల్సిన జర్నీ ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన దేశంలోకి వెళ్ళాల్సిందే. వాగ్దాన దేశంలోకి వెళ్ళక ముందు జరుగుతున్న ప్రక్రియని ఇప్పుడు మనం చదువుతున్నాం. మనం ఈ యొక్క వచనంలో గాని మనం గమనించినట్లయితే ప్రభువు ఐగుప్తులో నుంచి ప్రజలను రక్షించునను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే దేర్ ఈస్ ఎ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ దేర్ ఈస్ ఎ గాడ్ సావరెనిటీ. రక్షించడం ఆయన బాధ్యత, కానీ నమ్మడం మన బాధ్యత. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ఇక్కడ 2 ఎక్స్‌ట్రీమ్స్ ఉంటాయి. మొత్తం ఆయనే చేస్తాడు అనేవాళ్ళు కొంతమంది. మొత్తం మనమే చేయాలి, మానవులే చేయాలి, ప్రజలే చేయాలని కొంతమంది. కానీ బైబిల్ చెప్తుంది ఏంటనంటే, కలిసి చేయాల్సిందే. రక్షణ కంప్లీట్‌గా ఆయనే చేశాడు. కానీ దాన్ని నమ్మాల్సిన బాధ్యత మనది. నమ్మేటట్టుగా దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మనకు సహాయం చేస్తాడు. కానీ అల్టిమేట్‌గా మనం నమ్మాలి. నమ్మకపోయేవారికి తర్వాత స్థితి ఏంటో మనం చూస్తాం. ఉదాహరణకి సపోజు మన యొక్క 10థ్ క్లాస్ అయిపోయినాక, ఇంటర్మీడియేట్ అయిపోయినాక ప్రజలు మామూలుగా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఐఐటీకి గాని, నీట్‌కి గాని, జేఈకి గాని ప్రిపేర్ అవుతారు. సో, ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక మంచి కాలేజ్‌ని గాని, మంచి ఇన్‌స్టిట్యూట్‌ని గాని సెలెక్ట్ చేసుకుంటారు. మంచి ఇన్‌స్టిట్యూట్‌కి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి? వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ చెక్ చేస్తారు. వాళ్ళ యొక్క క్లాస్‌లో వాళ్ళ యొక్క ఇన్‌స్టిట్యూట్‌లో ఎంతమంది స్టూడెంట్స్ పాస్డ్ ఔట్ అయ్యారు, మంచి మంచి ర్యాంక్స్‌తో వచ్చారని చూసుకొని మొత్తం చేసుకొని ఒకవేళ విద్యార్థులు లేదంటే స్టూడెంట్స్ ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుతారు. ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినాక ముందుగానే రూల్స్ చెప్తారు. బాబు ఇన్ని గంటలు స్టడీ అవర్స్ ఉంటాయి. ఇన్ని గంటలు ప్రాక్టీస్ ఉంటది. ఇంత మంచి టీచింగ్ ఉంటది. టీచింగ్ ఉంటది. దానికి తగ్గట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ర్యాంక్స్ వస్తాయి. ర్యాంక్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము చెప్పడం మాత్రం బాగా చెప్తాము. మీరు త్వరగా లేచి, చక్కగా లేచి ఎంతో కాలం కష్టపడి, బాగా కష్టపడితేనే మీకు ర్యాంక్స్ వస్తాయని చెప్తారు. ఇప్పుడు నేను అటువంటి ఇన్‌స్టిట్యూట్‌లో నేను జాయిన్ అయిపోతే నాకు ర్యాంక్ వచ్చేస్తది అని నమ్మకంతో జాయిన్ అవుతాము. కానీ ర్యాంక్ వస్తదా? ర్యాంక్ రాదు. ఎప్పుడొస్తదనంటే ఆ ర్యా
టీచర్స్ చెప్పిన దాన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ, టీచర్స్ చెప్పిన దాన్ని జాగ్రత్తగా అవలంబిస్తూ, దానికి ఒబే అయితూ, నా వంతు కృషి నేను చేసినప్పుడే నేను ర్యాంక్ కొట్టగలను. ఐఐటీ కాలేజెస్‌లో, క్యాంపస్‌లో నేను సీటు కొట్టగలను. మెడికల్ కాలేజెస్‌లో నేను సీటు కొట్టగలను. నేను ఎళ్ళినంత మాత్రాన, నేను ఎన్‌రోల్ చేసుకున్నంత మాత్రాన, కాలేజ్‌లో జాయిన్ అయినంత మాత్రాన నాకు ఐఐటీలో సీట్ కన్ఫర్మ్ అని అల్టిమేట్‌గా మనం అనుకున్నప్పటికి కూడా ఎప్పుడు తెలుస్తదనంటే, దానికి తగ్గట్టు మనం కష్టపడినప్పుడు మాత్రమే. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నాక, నేను నమ్ముకున్నాను ఇక నాకు సంబంధం లేదు. నేను ఏం చేసినా పర్లేదు. దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతాడు. దేవుడు తన యొక్క రక్షణ కార్యం నాలో సంపూర్తిగా జరిగిపోతుంది అని మనం అనుకున్నట్లయితే, మనం వీరి వలె మనం దేవుని యొక్క నాశనానికి గురయ్యే అవకాశం ఉంది. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఈ యొక్క భక్తుడు మనకి గుర్తు చేస్తున్నాడన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక వర్డ్‌ని గాని మనం చూసుకున్నట్లయితే, వారిలో నమ్మకపోయిన వారిని ఐగుప్తులో ప్రజలందరిని రక్షించాడు. కానీ వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. దేవునితో సమాధానంలోకి వచ్చినాక, ఐగుప్తులో నుంచి దేవుడు వారిని విడిపించినాక, ఐగుప్తులోనే వీరు నా ప్రజలు అని చెప్పి వారి నుంచి బయటికి తీసుకొచ్చినాక కూడా వారిలో నమ్మకపోయిన వారిని నాశనం చేసెను. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనం మన యొక్క జీవితాలను ఒకసారి ఆలోచించేద్దాం. మన యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయి అనే ఆలోచన చేయబోయే ముందు ఒకసారి మనం ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క జర్నీని మనం ఒకసారి స్కాన్ చేద్దాం. వారి యొక్క జీవితంలో నమ్మకపోవడానికి కారణాలేంటి? వారి యొక్క జీవితంలో నమ్మలేకపోవడానికి తీసుకొచ్చిన పరిస్థితులేంటి? ఆ పరిస్థితుల్లో గుండా మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటో ఒకసారి మనం చూసుకున్నాక మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గాని మొట్టమొదట విషయాన్ని గాని మనం చూసుకున్నట్లయితే వాళ్ళు జర్నీ గుండా వస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ కై ఆహ్, జర్నీ గుండా వచ్చేటప్పుడు వారు ప్రామిస్ ల్యాండ్‌కి వెళ్ళబోయే ముందు ఐగుప్తు దేశం నుంచి బయటకొచ్చారు. ప్రామిస్డ్ ల్యాండ్‌లోకి వెళ్ళాలి. కానీ ఈ రెండిటి యొక్క ఈవెంట్స్ మధ్యలో ఒక పెద్ద ఈవెంట్ మనకు కనిపిస్తది. వారు ఆ యొక్క 40 ఇయర్స్ ఏ విధంగా వాళ్ళు వెళ్తూ వచ్చారనే విషయాన్ని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటదనమాట. సో, వారి యొక్క జీవితంలో గాని మనం చూసుకున్నట్లయితే వారు ఎటువంటి జర్నీ చేశారన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆ జర్నీ చేసిన విషయంలో నమ్మలేకపోవడానికి కారణాలేంటో కూడా మెల్లమెల్లగా నమ్మలేకపోవడాని యొక్క స్టేజ్‌లోకి వీళ్ళెలా వచ్చారు అనేది స్టెప్ బై స్టెప్ మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక్కసారిగా మనం నిర్గమాకాండం 14 అధ్యాయం 31 వచనం గాని మనం చూసినట్లయితే ఇస్రాయేలీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మికించిరి. ఇక్కడ ఇస్రాయేల్ యొక్క పరిస్థితి గాని మనం చూసుకున్నట్లయితే, సీరీస్ ఆఫ్ ఈవెంట్స్‌లో గాని మనం చూసుకున్నట్లయితే మనకనిపిస్తున్న విషయం ఏంటనంటే, దేవుడు వారికి కనిపించేటప్పుడు, దేవుడు వారి ఎడల ఆ అద్భుతం చేసేటప్పుడు, వారు ఎంతో గొప్పగా అబ్బా! గొప్ప దేవుడండి మా దేవుడు, చాలా గొప్ప దేవుడండి అని వాళ్ళు చాలా అద్భుతంగా పాటలు పాడడం మనం చూస్తాం. ఎప్పుడైతే వారు ఎర్ర సముద్రాన్ని దాటారో, ఎర్ర సముద్రం దాటిన వెంటనే వాళ్ళందరూ ఒక మంచి సాంగ్‌ని వాళ్ళు పాడతారు. ఒక గొప్ప సాంగ్‌ని ఆ సమూహం అంతా 6,00,000 కాల్బలం అంతా అక్కడున్న ప్రజలు అందరూ కూడా ఒక గొప్ప మహా శబ్దంతో వాళ్ళు గొప్పగా మంచి పాట పాడతారు. మంచి పాట పాడిన తర్వాత ఏమైంది? తర్వాత మాకు వాటర్ లేదని, మాకు ఫుడ్ లేదని, వా మాకు వాటర్ లేదని వీళ్ళు గొడవ చేస్తారు. గొడవ చేసేటప్పుడు వాళ్ళు సణిగినప్పుడు సర్లే అని వాటర్ ఇస్తాడు. తర్వాత గొప్ప దేవుడని అంటారు. తర్వాత మళ్ళీ మాకు ఫుడ్ లేదని మళ్ళీ ఏడుస్తారు. వీళ్ళ యొక్క జీవితంలో గాని మనం చూసుకున్నట్లయితే వీరు కేవలం అవసరాల కోసమే దేవుడి పైన విశ్వాసం ఉంచినట్టుగా కనిపిస్తది. ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసం కూడా ఉంచట్లేదు. సణుగుతూనే ఉన్నారు. అవసరం వచ్చేటప్పుడు మోషే దగ్గరికెళ్తున్నారు. మాకు వాటర్ కావాలి, మాకు ఫుడ్ కావాలి అని అడుగుతున్నారు. వారి యొక్క జీవితంలో మొత్తం చూసుకున్నట్లయితే సణుగుడుతోనే వాళ్ళ యొక్క జీవితం చూస్తూ ఉంటాం. గొప్ప కార్యం చేస్తే గొప్ప దేవుడు వీళ్ళకి ఏదైనా చిన్న కష్టం వచ్చినా గాని, అమ్మో! దేవుడు మమ్మల్ని ఇక్కడికి అనవసరంగా తీసుకొచ్చాడు. మమ్మల్ని ఐగుప్తులో ఉంచితే సరిపోయింది కదా! మేమిక్కడికొచ్చి చాలా కష్టాలు పడుతున్నాము. మేమెందుకు ఐగుప్తులో చావలేదు అని వారి యొక్క బాధను వెళ్ళగొక్కుకుంటున్నారు. అంటే వారి యొక్క ఉద్దేశంలో దేవుడు ఎలాంటి వాడు అని వారు అనుకుంటున్నారనంటే, ఒక అల్లావుద్దీన్ దీపం. అంటే ఒక మ్యాజికల్ ల్యాంప్ లెక్క వాళ్ళనుకుంటున్నారు. ఏదైనా మ్యాజికల్ వర్డ్ చెప్తే ఆ దీపం నుంచి ఏదైనా వస్తే దానికి ఒక కోరిక చెప్తే ఆ కోరిక తీర్చేదిగా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. అంటే కష్టం ఉన్నప్పుడు దేవా నాకు సహాయం చెయ్యి అనంటే దేవుడేదో సహాయం చేసినప్పుడు దేవా నువ్వు గొప్ప దేవుడు అని అంటావు. తర్వాత 2, 3 రోజులు పోయినాక ఏదో కష్టం వచ్చేటప్పుడు దేవా నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేదు.
మళ్ళా దేవుని దగ్గరికి రావడం, "దేవా నాకు కష్టమైపోయింది." మన యొక్క అవసరాల కోసం దేవుని పైన విశ్వాసం ఉంచుతున్నాం. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కూడా అవసరాల కోసమే దేవుని పైన తమ యొక్క విశ్వాసాన్ని ఉంచుతున్నారు. కేవలం తాత్కాలికమైన విశ్వాసం. టెంపరరీగానే, టెంపరరీగా ఒకరోజు, 2 రోజుల భక్తి. తర్వాత నుంచి వారి యొక్క జీవితంలో భక్తి అనే మాట వెళ్ళిపోతుంది. ఏదో టెంపరరీగానే వారు వారి యొక్క జీవితంలో పనిచేస్తూ ఉన్నారు. అంటే వారి జీవితంలో గాని చూసుకున్నట్లయితే ఒక షాలో ఫెయిత్ అంటే ఒక లోపభూయిష్టమైన విశ్వాస జీవితాన్ని వాళ్ళు కనిపిస్తుందనమాట. అంటే మిరాకిల్స్ చేస్తేనే దేవుడు, మిరాకిల్స్ చేయకపోతే దేవుడు కాదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక అల్లావుద్దీన్ దీపం లెక్క, ఒక ఆపద ముక్కుల వాడి లెక్క వాళ్ళు చూస్తున్నారు. అంటే వారి యొక్క జీవితంలో ఒక స్థిరమైన నమ్మకం లేనిదిగా మనం చూస్తున్నాం. అంటే కంప్లీట్‌గా ఈయనే దేవుడు. ఈయన మీద మనం ఆధారపడాలి అనే విశ్వాసం వారికి లేకుండా పోతుంది. ఏదో అవసరం కోసమో, కష్టం వచ్చిందనో, ఇబ్బందొచ్చిందనో, ఇంట్లో ఇబ్బందనో, స్టడీస్‌లో ఇబ్బందనో, చర్చ్‌లో ఇబ్బందనో అని మనం దేవుని దగ్గరికెళ్తున్నట్లయితే ఆయనతో మనకి స్థిరమైన సంబంధం లేదేమో! స్థిరమైన సంబంధం లేదేమో! ప్రియమైన సహోదరి, సహోదరులారా! మన యొక్క జీవితం దేవుని పైన ఆధారపడి ఉంది. ఆయన పైన ఆధారపడడం అనేది కేవలం ఏదో పీరియాడికల్‌గా జరిగేదేనా? లేదంటే ఎవ్రీడే జరిగేదా? కేవలం మన అవసరాల కోసమే మనం ఆయన మీద ఆధారపడుతున్నామా? లేకపోతే అనుదిన జీవితం కూడా ఆయన మీద ఆధారపడుతుందా? అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. వీళ్ళు నమ్మకం ఉంచుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా వారు కేవలం అవసరాల నిమిత్తమే దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టారు. అంత మాత్రమే కాదు. రెండోదిగా చూసుకున్నట్లయితే కేవలం భౌతిక విషయాల కోసం మాత్రమే ఆయన మీద విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారు. మనం నిర్గమాకాండం 16 అధ్యాయం 3 వచనం గాని చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు ఇలా అంటారు. ఏమని అంటారంటే, "మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకును ఈ అరణ్యంలోకి మమ్ముని అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితోననగా." అంటే ఇక్కడున్న ప్రాబ్లమ్ ఏంటనంటే, మేము చక్కగా ఫరో యొక్క బానిసత్వంలో ఉండేటప్పుడు మేము మాంసం వండుకొని తిన్నాము. మాకిప్పుడు మాంసం లేదు. మాకు ఫుడ్ లేదు. మాకు వాటర్ లేదు. కాబట్టి మాకు ఫుడ్ కావాలి, మాకు వాటర్ కావాలి, మాకు చికెన్ కావాలి, మటన్ కావాలి, మాకు ఇది కావాలి, అది కావాలి అని వాళ్ళు భౌతికమైన విషయాల కోసం వాళ్ళు విశ్వాసం ఉంచినట్టు మనకనిపిస్తుంది. అంటే కేవలం మాకు తినడానికి ఆహారం కావాలి కాబట్టి, ఆహారం మాకెలాగైనా మాకు ఆహారం కావాలి. ఈ ఆహారం వస్తే మాకు ఈ ఆహారం వద్దు. మాకు చికెనే కావాలి, మాకు మటనే కావాలి, మాకు మాంసం కావాలి అని వారు కేవలం వారి యొక్క ఫిజికల్ నీడ్స్ మీదే వాళ్ళు ఆధారపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు. వీళ్ళేం జేస్తున్నారనంటే, వాళ్ళు ఆత్మీయ లక్ష్యాల్ని మరిచి, శరీర అవసరతల కోసం వారు మొర్ర పెట్టడం మనం చూస్తూ ఉంటాం. అరే! మన దేవుడు ఎర్ర సముద్రం నుంచే తప్పించినప్పుడు, మనకి అవసరాలు తీర్చలేడా? ఎర్ర సముద్రంలో నుంచి మనల్ని తప్పించినప్పుడు, మన యొక్క నీడ్స్‌ని తీర్చలేడా? ఫరో చేతుల నుంచి మనల్ని తప్పించేటప్పుడు, అది పెద్ద చాలా కష్టం అనుకున్నాం గదా! ఆ పెద్ద కష్టాన్ని తీర్చినప్పుడు, ఈ చిన్న కష్టం నాకు ఈ చిన్న ఫుడ్ కావాలనో, మటన్ కావాలనో, చికెన్ కావాలనో, ఈ విషయం కావాలన్న విషయాన్ని తీర్చలేడా? అనే ఒక గ్రహింపు లేకుండా వారి యొక్క జీవితాలు వారు జీవిస్తూ ఉన్నారు. కేవలం ఆహ్, తాత్కాలిక సుఖాల కోసం టెంపరరీ టెంపరరీ కంఫర్ట్స్ కోసం పర్మనెంట్‌గా వచ్చే ఆ యొక్క వాగ్దాన భూమిని వారి యొక్క దృష్టి మరలుస్తూ వచ్చింది. మేమిప్పుడు ప్రెజెంటు ఏదో ఒకటి చేయాలి. మేము ప్రెజెంటు ఏదో ఒకటి సాధించాలి. ప్రెజెంటు మాకు కావాల్సింది మాకు కావాలి అని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనం కూడా కేవలం మన యొక్క ఫిజికల్ థింగ్స్ కోసమే మనం దేవుని దగ్గరకొస్తాం. ఒక మంచి ర్యాంక్ రావాలని, మంచి పొజిషన్‌లో ఉండాలని, మంచి ఇల్లు కట్టుకోవాలని, మంచి స్టేటస్‌లో ఉండాలని మనం అనుకుంటామే తప్ప, ఆయన కొరకు జీవించాలని మనం అనుకోం.
ఆయన ఏమనుకుంటున్నాడు నా విషయంలో? నా జర్నీలో ఇప్పుడు నేను జర్నీలో ఉన్నాను. నేను నా పాప బందికత్వం నుంచి బయటకొచ్చాను. ప్రామిస్ ల్యాండ్‌లోకి నేను వెళ్ళబోతున్నాను. దేవుడు నాకు వాగ్దానాలిచ్చాడు. ఆ వాగ్దానాల విషయంలో నాకు చింత లేదు గానీ, ఇక్కడున్న ప్రెజెంట్ నాకు నీడుంది. నాకు ఏదో కొరతుంది కాబట్టి, ఈ కొరత కోసమే నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. అంతేగాని దేవుని యొక్క వాగ్దానాల కోసం, వాగ్దాన భూమి కోసం, వాగ్దానాలిచ్చిన దేవుడు కోసం ఆలోచన మారింది. అందుకే వారి యొక్క నమ్మకం కూడా మారిపోతూ వచ్చింది. మొట్టమొదటిగా వారి యొక్క జీవితంలో అవసరాల కోసమే దేవుడి మీద విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారు. అది కాస్త కేవలం వారి యొక్క భౌతిక విషయం కోసమే మోషే దగ్గరికి రావడం మొదలుపెట్టారు. అంత మాత్రమే కాదు. వారి యొక్క జీవితంలో పాత కోరికల కోసం జీవించడం మొదలుపెట్టారు. మనం సంఖ్యాకాండం 14:4లో గాని మనం చూసుకున్నట్లయితే వారి యొక్క జీవితం ఏమంటారంటే, "అరే! ఇక్కడ మనకి మన వల్ల చాలా కష్టమైపోతుంది. పద మరలా మనం బానిసత్వంలోకెళ్ళిపోదాం. మరలా మనం ఐగుప్తులోకెళ్ళిపోదాం" అని ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుందాం పదండి అని ఒక సమూహం ఇశ్రాయేల్‌లో నుంచి బయటకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అదేంటి ఒకప్పుడు వీళ్ళే కదా ఏడ్చింది. అయ్యో! మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని విడిపించండి, దేవా మమ్మల్ని విడిపించండి ఏడ్చింది వీళ్ళే కదా! కానీ ఇప్పుడేమంటున్నారనంటే, మరలా ఐగుప్తులోకెళ్ళిపోదాం. ఎందుకు? నాకక్కడ మాంసం బావుంది. ఎందుకు? అక్కడ నాకు కంఫర్ట్స్ ఉన్నాయి. ఎందుకు? అక్కడ నాకు మంచి నిద్ర ఉంది. ఎందుకు? అక్కడ నాకు మంచి పాప జీవితం ఉంది. ఎందుకు? అక్కడ నాకు సుఖంగా జీవించేదిగా ఉంటుందని వాళ్ళనుకుంటున్నారు. కానీ రియాలిటీ ఏంటనంటే, వారి యొక్క జీవితాలు అక్కడ క్షీణించిపోతున్నాయి. వారి యొక్క జీవితాలు అక్కడ బంధకాల్లోకి వెళ్ళిపోతున్నాయి. అక్కడ వారి జీవితాలు బానిసత్వంలోకెళ్ళిపోతున్నాయి. ఆ బానిసత్వంలోకెళ్ళిపోతున్నప్పటికి కూడా దేవుడు తన యొక్క మహా కృపను బట్టి వారిని బయటికి తీసుకొచ్చినప్పటికి కూడా మరలా ఏమంటున్నారంటే, నో మరలా మనం వెనక్కెళ్ళిపోదాం. మరలా మనం వెనక్కెళ్ళిపోదాం. నిజమే కదా! మనం కూడా చాలా సార్లు యేసు ప్రభువుని నమ్మినాక చాలా సార్లు మనం ఏమనిపిస్తదంటే, ఆ పాత కోరికలు మరలా మనకొచ్చేటప్పుడు, పద మరలా ఆ పాపం చేద్దాం. పద మరలా ఆ అబద్దాలాడదాం. మరలా ఆ దొంగతనాలు చేద్దాం. మరలా ఆ చెడు చిత్రాలు చూద్దాం. మరలా పద చాడీలు చెప్దాం. మరలా అని మన యొక్క పాప జీవితం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటది. పాప జీవితం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటది. వీళ్ళు బయటకొచ్చారే తప్ప వారి యొక్క జీవితం ఇంకా ఐగుప్తులోనే ఉంది. మనం క్రైస్తవులమని చెప్పుకుంటున్నామే తప్ప, క్రీస్తులాగా క్రీస్తు స్వారూప్యంలోగా మనం ఇంకా మారట్లేదు. ఎందుకనంటే, పాత కోరికల కోసం మనం జీవిస్తున్నాం. ఇంకా మనం పాత కోరికల కోసమే జీవించినట్లయితే, దాని యొక్క రిజల్ట్ నాశనమయ్యే అవకాశం ఉంది. మనం యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పటికి కూడా, మనం బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా మనం ఇంకనూ పాపం చేస్తూ, పాపంలోనే పాపాన్ని మనం సంతృప్తి పరుస్తూ పాపంలోనే ఉన్నట్లయితే దాని యొక్క ఎండ్ ఏంటనంటే నాశనం. నాశనం. దాని యొక్క ఉదాహరణ ఈ యొక్క ఐగుప్తీయుల యొక్క జీవితం మనం అర్థం చేసుకోవాలి. మనం ఇంకా పాత జీవితం కోసం, పాత కోరికల కోసం ఒకప్పుడు మనం వాడిని వదిలేసాము పాపమని, మరలా దాని వైపు వెళ్తున్నట్లయితే ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు మనలో. దేవుని దగ్గరకొద్దాం. దేవుని దగ్గర మనం ఫిక్స్ చేసుకుందాం. కానీ ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఫిక్స్ చేసుకోలేదు. వాళ్ళు ఫిక్స్ చేసుకోలేదు. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే వాళ్ళు అవసరం కోసమే దేవుని దగ్గర రావడం మొదలుపెట్టారు. అవసరం కాస్త కేవలం భౌతిక విషయాల కోసమే వాళ్ళు దేవుని దగ్గర రావడం మొదలుపెట్టారు. తద్వారా ఏమైందనంటే పాత కోరికలు వారిలోకి రావడం మొదలుపెట్టాయి. ఈ పాత కోరికలు లోపలికొచ్చేటప్పటికి వీళ్ళేం చేశారనంటే విగ్రహారాధన వైపు ఆశ చూపించారు. ఆలస్యం జరిగేటప్పుడు మనం నిర్గమకాండం 32 అధ్యాయంలో గాని చూసుకున్నట్లయితే మోషే కొండపైకెళ్తాడు. కొండ వైపెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఎళ్ళిన టైం చెప్తారు గానీ ఎప్పుడొస్తారో క్లారిటీ లేనప్పుడు రోజులు వెయిట్ చేసినాక వీళ్ళేమనుకుంటారంటే, వామ్మో! ఇంత వెయిటింగా? మా వల్ల కాదు. ఇంత వెయిటింగా మోషే కోసం? మా వల్ల కాదు. మేము మోషే కోసం వెయిట్ చేయలేకపోతున్నాం. అరోనా ఏదో ఒకటి చెయ్యు అనంటే, వెంటనే వాళ్ళు ఏం చేస్తారనంటే, ఒక బంగారు దూడను వాళ్ళు చేసుకుంటారు. వారి యొక్క జీవితంలో ఒక రకమైన ఆలస్యం, ఒక రకమైన వెయిటింగ్ పీరియడ్ వచ్చేటప్పుడు, ఆ వెయిటింగ్‌ని తట్టుకోలేక వీళ్ళు విగ్రహారాధన వైపు తిరిగిపోయారు. దేవుడు పర్లేదే లేట్ చేస్తున్నాడా? అబ్బా! లేట్ చేయడం మన వల్ల కాదబ్బా! కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఏదో ఒకటి కావాలి. దాన్ని ఫుల్‌ఫిల్ చేసే డిజైర్ ఏదో ఒకటి కావాలి కాబట్టి, ఏదో ఒక దాన్ని చేసుకుంటాను. ఇదే నన్ను ఐగుప్తులో నుంచి తీసుకొచ్చింది. ఇదే నా దేవుడు అని వారు బంగారు దూడను చేసుకుంటూ మొదలుపెట్టారు.
ఎంత ఘోరం కదా! ఎంత తప్పో కదా! ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది యెహోవా దేవుడు. ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రం దాటింపజేసింది యెహోవా దేవుడు. అదంతా మర్చిపోయి వీళ్ళు చేతులతో చేసుకున్న దాన్ని, వీళ్ళు చేతుల్లో తీసుకొచ్చిన కంఫర్ట్‌ని తీసుకొచ్చి, ఇదే మా దేవుడు, ఇదే మా యెహోవా అని వారు ఆ యొక్క బంగారు తోడుని వాళ్ళు ఆహ్, మొక్కినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎంత డేంజరో కదా! చాలా సార్లు మన యొక్క జీవితంలో కూడా దేవుడు మన యొక్క జీవితంలో ఆలస్యం అయ్యేటప్పుడు, ఒక మంచి ర్యాంక్ రానప్పుడో, లేకపోతే మంచి జీవితం మనకు దొరకనప్పుడో, ఇంకా లేట్ అవుతున్నప్పుడో క్విక్‌గా ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఎళ్ళిపోదాము అని చాలా సార్లు అనుకుంటాం. చాలా సార్లు పెళ్లి కాని సందర్భంలో ఏం చేస్తారంటే, ఎంతైనా గాని నాకు పెళ్లి కావట్లేదు కాబట్టి ఎవరినో ఒకరిని పెళ్లి చేసేసుకుందాం అని అనుకుంటాం. కానీ తర్వాత దానికి కావాల్సిన దాని యొక్క పర్యవసానాలు అనుభవిస్తూ ఉంటాం. వెయిట్ చేస్తే ఏమైద్ది? మోషే వచ్చినాక దేవుడు వారితో మాట్లాడిన ఆ యొక్క టాబ్లెట్స్ వాళ్ళకిచ్చేటప్పుడు వాళ్ళెంతగానో సంతోషించే సమయం. కానీ వాళ్ళు వెయిటింగ్ టైమ్‌లో వాళ్ళు వెయిట్ చేయలేకపోవడం కారణం బట్టి వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకి గురవుతూ వచ్చారు. దేవుని యొక్క ఉగ్రతకి గురవుతూ వచ్చారు. మన యొక్క జీవితంలో ఏదైనా విషయం కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు, ఏదైనా విషయం కోసం మనం ఎదురు చూసేటప్పుడు, అది లేట్ అవుతున్న కొలది మనం దాన్ని సంతోషపరచడానికి దేవుని యొక్క స్థానంలో వేరే దాన్ని మనం తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఆలస్యం అనేది విశ్వాసాన్ని పరీక్షిస్తది. కానీ మనం క్విక్ ఫిక్సెస్ కోసం మనం చూస్తూ ఉంటాం. క్విక్‌గా అయిపోవాలి, ఇన్‌స్టంట్‌గా అయిపోవాలని చూస్తూ ఉంటాం. కానీ విశ్వాసం పరీక్షిస్తది. మన విశ్వాసమో లేదని ఎప్పుడు పరీక్షింపబడతదనంటే, ఆలస్యం అయ్యేటప్పుడే మనకు తెలుస్తది. ఆలస్యం అవుతున్న కొలది మన విశ్వాసం పరీక్షింపబడతది. ఆలస్యం అయితేనే మన విశ్వాసం ఎలాంటిదో తెలుస్తది. కాబట్టి దేవుని కొరకు వేచి ఉందాం. దేవునిలో నాకు సంతోషం లేదు కాబట్టి, దేవుడిని పక్కన పెట్టి ఏదో సినిమాలోనో, వెబ్ సీరీసెస్‌లోనో, లేకపోతే బాయ్ ఫ్రెండ్‌తోనో, గర్ల్ ఫ్రెండ్‌తోనో, లేకపోతే టీవీతోనో, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌తోనో నింపుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఖచ్చితంగా దేవుని యొక్క స్థానాన్ని వేరే దానికి విగ్రహం వైపు మరల్చడమే. దేవుని స్థానాన్ని మనం పక్కన పెట్టినట్లయితే, ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నాశనం అయిపోతాం. నాశనంకి మనం వెళ్తాము అనే విషయాన్ని మనకి చెప్తుందనమాట. ఇక్కడ గాని చూసుకుంటే మొట్టమొదటిగా వాళ్ళు వారి యొక్క అవసరాల కోసం దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడుతూ వచ్చారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుని మీద ఆధారపడలేదు గానీ సనుగుతూ వచ్చారు. రెండోదిగా వారు తమ యొక్క జీవితంలో భౌతిక విషయాల కోసమే ఆధారపడుతూ వచ్చారు. మూడోదిగా అలా చేయడాన్ని దాన్ని బట్టి కేవలం వారి యొక్క పాత కోరికలు మరలా రావడం మొదలుపెట్టి వచ్చాయి. తద్వారా విగ్రహారాధన వైపు వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చారు. ఆఖరిదిగా వారు సణుగుతూనే వారి యొక్క జీవితాన్ని ముగిస్తూ వచ్చారు. దేవుడు ఒక స్టేట్మెంట్ అంటాడు. అరేయ్! సంఖ్యాకాండం 14 అధ్యాయం 11 వచనంలో యెహోవా ఏమంటాడు? ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక క్రియలన్నిటిని చూసి నన్ను నమ్మకుంటారు. ప్రతి దానికి సణుగుడే. ఒక వాటర్ ఇచ్చిన వెంటనే హ్యాపీగా తాగినాక తర్వాత మాకు ఫుడ్ లేదని సణుగుడు. తర్వాత ఫుడ్ ఇచ్చినాక అయ్యో బాబు మాకు చికెన్ లేదని సణుగుడు. అయ్యో మాకు మాంసం లేదని సణుగుడు. అసలు వీరి యొక్క జీవితంలో ఎప్పుడు సణుగుడే తప్ప ఎప్పుడైనా నా మీద విశ్వాసం ఉంచారా వీళ్ళు? ఎప్పుడైనా నా మీద విశ్వాసం లేకుండా జీవిస్తున్నారని దేవుడే ఒక రకంగా ఫ్రస్ట్రేషన్‌ని వెళ్ళగొక్కుతున్నాడు. అరే! ఎంతకాలం వీరిని భరించాలి? ఎంతకాలం మిమ్మల్ని భరించాలి? ఎంతకాలం మీ మధ్య అంత అద్భుత కార్యాలు చేశానే, అటువంటి గొప్ప ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని విడిపిస్తూ వచ్చానే, ఎర్ర సముద్రాన్ని మిమ్మల్ని 2 ముక్కలుగా చేస్తూ వచ్చానే, మీకు కావాల్సిందంతా ఇచ్చి వచ్చానే, మీకు మేఘస్తంభంగా ఉన్నాను, అగ్నిస్తంభంగా ఉన్నాను. ఇన్ని చేసినప్పటికి కూడా నన్ను నమ్మకించలేదేంటి ఈళ్ళింకా? వీళ్ళింకా నమ్మకించలేదేంటి? వీళ్ళింకా నమ్మకించలేదేంటి? ఒకవేళ దేవుడు మన దగ్గరకొచ్చి దేవుడు మనకి ఈ ప్రశ్నేస్తే, ఎన్నాళ్ళ వరకు మీరు నన్ను అలక్ష్యం చేస్తారు? ఎన్నాళ్ళ వరకు నా మీద నమ్మిక లేకుండా ఉంచుతారు? మీ యొక్క నమ్మకం నా మీదుందా? యూదా ఆ యొక్క ప్రజలకు చెప్తున్నాడు, నాశనం అయిపోయారు. ఎందుకనంటే నమ్మకం లేని దాన్ని బట్టి, నమ్మకం లేని దాన్ని బట్టి. దేవుని పైన నీ యొక్క సంపూర్ణ నమ్మకం ఉంచుతున్నామా?
దేవుని పైన మన యొక్క సంపూర్ణమైన విశ్వాసం ఉంచుతున్నామా? దాని యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటనంటే, ఉంచలేకపోవడం కారణాన్ని బట్టి దేవుడు వారిని నాశనం చేస్తూ వచ్చాడు. నాశనం చేస్తూ వచ్చాడు. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ప్రేమ కలిగిన దేవుడే, ఐగుప్తులోకి తీసుకొచ్చిన విమోచించిన దేవుడే, విడుదలనిచ్చిన దేవుడే, విశ్రాంతినిస్తున్న దేవుడే, వారిలో నమ్మకం లేని దాన్ని బట్టి, సంపూర్ణమైన నమ్మకం లేని దాన్ని బట్టి దేవుని పైన వారు నాశనం అవుతూ వచ్చారు. మన జీవితం ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని పైన సంపూర్ణ నమ్మకం కలిగి ఉంటున్నామా? కేవలం అవసరం కోసమే ఆయన పైన నమ్మకం ఉంచుతున్నామా? అవసరం కోసం కాదు. అనునిత్యం ఆయన మీద విశ్వాసం ఉంచాలి. భౌతిక విషయాల కోసం మాత్రమే ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నామా? సంపూర్ణంగా భౌతికమైన విషయాలు మాత్రమే కోసమే కాకుండా, ఆయన మన కొరకు చేసిన వాగ్దానాల విషయంలో, వాగ్దానాలు స్వతంత్రించుకునే విషయంలో, వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే విషయంలో, వాటి మీద మన యొక్క విశ్వాసం ఉంచుతున్నామా? పాత కోరికల కోసం మనం జీవిస్తున్నామా? దేవుడు మనలో కలుగజేసిన నవీన స్వభావం కోసం మనం జీవిస్తూ ఉన్నామా? ఆలస్యం జరిగినప్పుడు మనకు టెంపరరీ ఫిక్సెస్ మనం చేసుకుంటున్నామా? దేవుని పైన విశ్వాసం పరీక్షింపబడుతుందని, ఓర్పు పుట్టిస్తుందని ఎరిగి ఆయన మీద మనం విశ్వాసం ఉంచుతున్నామా? లేట్ అవుతున్న కొలది మనం సణుగుతూ ఉన్నామా? విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ దేవుడు మనకి ప్రశ్నిస్తే, ఎంతకాలం మీరు నన్ను అలక్ష్యం చేస్తారు? ఎంతకాలం మీరు నన్ను నమ్మిక లేక ఉంచుతారు? సర్టెన్ టైమ్ వచ్చింది. ఒక పీరియడ్ వచ్చింది. దేవుడు ఏమన్నాడంటే, వీరిని అసలు 20 ఏళ్ళు నిండినాక, 20 ఏళ్ళు నిండినోళ్ళు ఎవరు కూడా నాకు వాగ్దాన దేశంలో రావడానికి ఇష్టం లేదు. వారందరిని సంహరించేశాను. కేవలం 20 ఏళ్ళలో పుట్టిన వాళ్ళు మాత్రమే మరలా ఆ యొక్క వాగ్దాన దేశంలోకి యెహోషువ, కాలేబులు తప్ప ఎవరు ఆ యొక్క వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు. వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు. ఎందుకు? ఓన్లీ ఒకే ఒక రీజన్. ఆయన పైన నమ్మకం లేకపోవడం. ఆయన పైన సంపూర్ణంగా నమ్మకం లేకపోవడం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఆయన పైన సంపూర్ణమైన నమ్మకం ఉంచుతున్నామా? ఒకవేళ నమ్మిక లేకపోయినట్లయితే నాశనం పొంచి ఉంది. జాగ్రత్త పడదాం. మనం విశ్రాంతిలో ప్రవేశించక పూర్వమే ఆయన దగ్గరకొచ్చి, దేవా నన్ను క్షమించు. నీ మీద నేను సంపూర్ణ నమ్మకాన్ని, సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండడానికి నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేసినట్లయితే, దేవుడు మన యొక్క మొరను విని, ఆ నాశనం నుంచి మనల్ని తప్పించి, ఆయన యొక్క స్వరూపంలోకి మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక.